కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మూగజీవాల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. వాంకిడి, కౌటాల, పెంచికల్పేట మీదుగా హైదరాబాద్కు పశువులను తరలించి ఈ ముఠాలు కోట్లకు పడగలెత్తుతున్నాయి. పశువుల అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసులు, అధికారులే ఈ ముఠాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మూగజీవాల అక్రమ రవాణా రోజువారీ దందాగా మారింది. వాంకిడి, కౌటాల, పెంచికల్పేట్ ప్రాంతాల మీదుగా హైదరాబాద్ వరకు వాహనాల్లో పశువులను తరలించి దళారులు భారీ లాభాలు గడిస్తున్నారు. ఈ ముఠా మాఫియా తరహాలో పనిచేస్తోంది. నకిలీ సర్టిఫికెట్లతో పశువులను తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దు ఉన్న జిల్లాలను అడ్డుగా చేసుకుని అక్కడి నుంచి కౌటాలకు పశువులను తీసుకొస్తున్నారు. రైతుల ద్వారా కొనుగోలు చేసినట్లు దరఖాస్తులు పెట్టుకుని పశువుల డాక్టర్ వద్ద సర్టిఫికెట్లు తయారు చేయించుకుంటున్నారు. ఇదంతా ఓవైపు ఉండగా మరోవైపు ఈ వాహనాలను రాత్రి వేళల్లోనే ముఠా సభ్యులు తరలిస్తున్నారు. అనుమతికి మించి పశువులను ఎక్కించడం వల్ల గతంలో పలు ప్రాంతాల్లో పోలీసుల తనిఖీల్లో పశువులు మృత్యువాత పడ్డ ఘటనలున్నాయి. కౌటాల నుంచి లైన్ క్లియర్ కాగానే పైలట్ వాహనం ద్వారా చెక్పోస్టుల సమాచారం తెలుసుకొని ఒకేసారి 5 నుంచి 6 వాహనాలను హైదరాబాద్కు తరలిస్తున్నారు. డాక్టర్ సర్టిఫికేట్, గ్రామ పంచాయతీ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉండడంతో చెక్పోస్టుల్లో ఎవరూ ఆపేందుకు సాహసించడం లేదు. వారాంతపు సంతలో పశువుల క్రయ విక్రయాలు చేయాల్సి ఉండగా నిత్యం పశువులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవి ఎక్కడికి తరలిస్తున్నారని తెలుసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. గోవుల అక్రమ రవాణా మళ్ళీ యథావిధిగానే జరుగుతున్నది. కావున ఈ యొక్క గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని గతంలో కలెక్టర్ గారు చెక్పోస్టులు పెట్టి, ఎస్పీ గారు చెక్పోస్టులు పెట్టి తాత్కాలికంగా గో రవాణాను ఆపారు. దీన్ని కంటిన్యూషన్గా చేయాలి. గో అక్రమ రవాణా యథావిధిగా సిర్పూర్ పై నుండి డంపింగ్ అవుతూ హైదరాబాద్కు వెళ్తుంది. కావున మీరు తక్షణమే మళ్ళీ ఏదైతే చెక్పోస్టులు ఏ విధంగా పెట్టారో పెద్దబండ దగ్గర ఒకటి ప్లస్ రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఇవి ఖచ్చితంగా కొనసాగించాలి. గో అక్రమ రవాణాను అడ్డువేయాలి. లేని పక్షాన మా గోరక్షణ సమితి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున మేము రాస్తారోకోలు రోడ్ల మీద మా గోరక్షణ సమితి సభ్యులందరము మమేకమై మళ్ళీ గొడవలకు దారి తీయకుండా మీరు యథావిధిగా అదే చెక్ పోస్టులను కొనసాగించాలి. యానిమల్ యాక్ట్ 1960 ప్రకారం పశువుల తరలింపులో గాలి, నీరు, ఆహారం కల్పించాలి. ఫిట్నెస్ లేని వాహనాలు వాడకూడదు. ఉల్లంఘిస్తే కేసు నమోదు చేసి వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకుంది. కానీ ముఠా సభ్యులు ఈ నిబంధనలన్నీ పక్కనబెట్టి ప్రతిరోజు 5 నుంచి 10 వాహనాల్లో పశువులను హైదరాబాద్కు తరలిస్తున్నారు. రాత్రి 12 తర్వాత బయలుదేరి ఉదయం 5 గంటలకల్లా హైదరాబాద్ చేరుకునేలా వేగంగా వాహనాలు నడిపిస్తున్నారు ఈ ముఠా సభ్యులు. సిర్పూర్ నియోజకవర్గం సరిహద్దు ప్రాణహిత నదిని దాటి మహారాష్ట్ర నుంచి నాటుపడవలకు తాళ్లతో పదుల సంఖ్యలో పశువులను కట్టి కౌటాలకు తరలిస్తున్నారు. రవాణాలో పలు పశువులు మృత్యువాత పడ్డ ఘటనలు దళారులు క్రూరత్వాన్ని బయటపెడుతున్నాయి. జిల్లాల్లో పోలీసులు 11 చెక్పోస్టులు ఏర్పాటు చేసిన ముఠా సభ్యులు యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. సిర్పూర్ తాలూకాలో గోమాతకు రక్షణ లేకుండా పోయింది. మనం కోటి దేవతలున్న గోమాతను హిందువులు ఒక ఆరాధ్య దైవంగా పూజిస్తారు నిత్యం. అలాంటి గోమాతను ఈరోజు ఇక్కడ సిర్పూర్ తాలూకాలో యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తూ మరి గోమాతను చిత్రహింసల ద్వారా హత్య చేస్తూ అధికారులు కళ్ళకు ఎంత కనబడట్లేదని నేను ఆవేశంతో ఈరోజు మాట్లాడుతున్నాను. మూగజీవాల అక్రమ రవాణాపై పోలీసులు, అధికారులు ఉక్కుపాదం మోపి ముఠా ఆగడాలకు చెక్ పెట్టాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.